దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు, రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి, రామాయణంలోంచి ఏ కాండ వల్ల మనం ఏమి నేర్చుకోవాలి అన్నది వివరించండి. నాకు ఈ వాల్మీకి రామాయణం గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గురువులు వినాయకుడు వారికి శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విష్ణు సహస్రం 3 సార్లు ఈ నామం అనుకుంటే చదివినంత ఫలితం వస్తుందని చెప్తూ ఉంటారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 3 సార్లు అనుకుంటే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం వస్తుందని మన పూర్వులు చెప్పారండి. వాల్మీకి రామాయణం వచ్చాక గంధ రామాయణం, తులసి రామాయణం, మొల్ల రామాయణం, నేపాలీ రామాయణం, అలా అనేక రామాయణాలు మన విశ్వనాథ్ వారు కూడా రామాయణ కల్పవృక్షం అలాంటివి రాశారు. ఎవరు రాసినా కూడా పునాదిగా వాల్మీకి రామాయణాన్ని తీసుకుని గ్రంథంగా భావిస్తాం మనం. కాలమాన పరిస్థితులను బట్టి కొద్ది మార్పులు చేసిన మూల గంధంగా చక్కగా మనకి అందించారు. ఒక ఇతిహాసంగా ఒక మనిషి జీవన విధానం ఏ విధంగా ఉండాలి అని చెప్పడం అనేది మనందరం కూడా ఈ శ్రీరామనవమికి ఒక రాములు వారి కళ్యాణం జరుపుకుంటున్న సందర్భంగా ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యురాలిని తల్లి. రామాయణంలో మొత్తము 6 కాండలు, ఉత్తరకాండతో కలిపి 7 కాండలు ఉన్నాయి తల్లి. ప్రతి కాండలో కూడా చాలా విశేషమైన విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇక వాల్మీకి విషయానికి వస్తే, రామాయణం అనే ఒక ఆది కావ్యం, ఒక గొప్ప కావ్యాన్ని ఇచ్చి మనుషులు ఈ విధంగా బతకాలి, ఈ విధంగా ధర్మాన్ని ఆచరించాలి, రాముడి మాట, రాముడి వాక్కు, రాముడి నడక, రాముడి నడత, రాముడి చూపు ధర్మం అనేసి మనందరినీ ధర్మబద్ధంగా ఎలా ఉండాలి, ఒక కుటుంబం కానీ, ఒక భార్యాభర్తలు కానీ ఒక రామాయణంలో తెలిపిన ఆ వాల్మీకి మహామునికి శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, కూజతం రామ రామేతి మధురం మధురాక్షకం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంత గొప్ప మహా ఋషి ఆదికావ్యాన్ని అద్భుతంగా 24,000 శ్లోకాలతోటి 500 సర్గలతోటి 6 కాండాలు, పైగా 6వ కాండ ఉత్తరకాండతోటి గొప్పగా అనుష్ఠస్ చంద్ర అని ఛందస్సుతోటి ప్రతి 2 శ్లోకాల్లో 32 అక్షరాలు ఉండేటట్టు గొప్ప కావ్యాన్ని రాసిన వాల్మీకి మనందరికీ కూడా పూజలు. ఈ రామాయణాన్ని వాల్మీకి మహానుషి చేసిన రచనలో అనేక విశేషాలు మనకి గోచరం అవుతూ ఉంటాయండి. మీరు బాలకాండ చూస్తే మొత్తము దేవతలు కనబడతారు. అంటే అటు అశ్వమేధ యాగం చేయడానికి, ఇటు పుత్రకామేష్టి చేయడము, అప్పుడు అగ్నిపురుషుడు దేవతగా రావడం, సమస్త దేవతలు వచ్చి విష్ణువుని ప్రార్థించి మాకు రావణుని నుంచి కాపాడాలి అనగానే విష్ణుమూర్తి రాముడు మనకి దశావతారాల్లో 7వ అవతారంగా ఆయన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో రావడం అందరూ దేవతలే కనిపిస్తారండి. అలాగే అరణ్యకాండ మనము చూసామనుకోండి, ఋషుల ధర్మాలే కనబడతాయి. అయోధ్యకాండలో మనుషులు వాళ్ళు ఆచరించవలసిన ధర్మాలు, మనుషులే కనబడతారు. కిష్కింధకాండ చూస్తామండి, కోతుల ధర్మాలే కనబడతాయండి. అలాగే సుందరాకాండ చూసామనుకోండి, రాక్షసులు వాళ్ళ ధర్మాలు వాళ్ళే కనబడతారండి. యుద్ధకాండలో చూస్తే దేవతలు, మనుషులు, ఋషులు, రాక్షసులు, కోతులు అందరూ కనబడతారండి. ఇది ఎంత చక్కగా వాల్మీకి ఈ అన్ని కాండల్ని తీర్చిదిద్దారండి. చాలా గొప్ప విశేషాలుగా గుచ్చారు, ఒక పుష్పమాలగా గుచ్చారు రామాయణాన్ని. అందుకే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయ పతయే అని అంటారండి. ఆ రాముణ్ణి ఎన్నిసార్లు తలుచుకున్నా, ఒక చెరుకు ముక్కని నలిపినా, పొడి చేసుకున్నా, నవిలినా తీయగా ఉంటుందంటారు. అలాగ రామనామాన్ని మనం ఏ పని చేస్తున్నా
ఇంట్లో పిల్లవాడి పేరైనా కానివ్వండి, ఇంకా వేరే ఒక రామాపురం అనుకోండి, ఏ పేరుని రాముడిని తలిచినా మనకి భక్తి భక్తి శక్తి కలుగుతాయని చెప్తూ ఉంటారండి. అందుకని వీలైన సార్లు శ్రీరామ శ్రీరామ జయరామ అనుకోవడం అనేది మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం వింటూ ఉంటామండి. అయితే ఈ రామాయణంలో అన్ని విశేషాలతో బాలకాండని చూసామనుకోండి, అందులో పెద్దల్ని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, ఒక గురువుల్ని ఏ విధంగా సేవించి వాళ్ళ దగ్గరని వాళ్ళని అనుగ్రహం పొందాలి అని బాలకాండలో చూపిస్తారండి. అలాగే అయోధ్యాకాండలో సత్యం వాక్కు, ధర్మాన్ని సత్యవాక్కుని ఏ విధంగా పాటించాలి, రాములు వారు 14 సంవత్సరాలు వనవాసానికి తండ్రి మాటకి సత్యాన్ని పాటించడానికి ఆయన వెళ్తారు. అలాగే అరణ్యకాండ మాటే సత్యం, ఆయనకి అరణ్యకాండలో ఆయనకున్న సహనం, ఓర్పు అవన్నీ కూడా మనం రాములు వారు అయోధ్య మనకి అరణ్యకాండలో చూపిస్తారండి. అలాగే కిష్కింద కాండలో స్నేహం అనేది ఎలా ఉండాలి, సుగ్రీవుడితో స్నేహం, దాన్ని ఎలా మనము ఆ స్నేహాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ స్నేహానికి ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా మనము మన నిభాయించాలి. సుగ్రీవుడి కోసమని వాలిని సంహరించి సుగ్రీవుడిని పట్టాభిషేకం చేస్తాడు. సో ఇవన్నీ కూడా స్నేహ ధర్మాలు, ఇవన్నీ కూడా మనకి ఈ కిష్కింద కాండలో తెలుపుతారు. అలాగే సుందరకాండలో ఒక పట్టుదల ఎలా ఉండాలి, రామకార్యాన్ని సాధించడానికి హనుమంతుల వారు ఏ విధంగా సముద్రాన్ని లంఘించి వెళ్ళారు, అక్కడ సీతాదేవి కనబడకపోతే ఒక నిరుత్సాహాన్ని తెచ్చుకున్న తిరిగి ఉత్సాహాన్ని తెచ్చుకుని ఏ విధంగా నిబద్ధతతోటి పట్టుదలతోటి రామకార్యాన్ని ఆయన సాధించారు, ఆ రామనామ మహిమతోనే సాధించాను అని మనకి హనుమంతుల వారు చెప్తారు. అలాగే యుద్ధకాండలో అధర్మం మీద ధర్మం ఏ విధంగా గెలుస్తుంది, రావణుడు అధర్మం చేశాడు, వేరే వారి రాముడి పత్నిని అపహరించాడు, అందుకని ఆయనకి యుద్ధాన్ని గెలవలేకపోయాడు. అంత రావణ బ్రహ్మ అయినా కూడా అధర్మం చేశాడు కాబట్టి రాముడు మామూలు మనిషిగా వచ్చిన నరుడైన అస్త్రశస్త్రాలతోటి మొత్తము రాక్షస సైన్యాన్ని కూల్చి రావణ్ణి కూల్చి ఆయన సీతాదేవిని తీసుకెళ్ళగలిగాడు. అది రాముడుగా ఒక మనిషిగా ధర్మానికి ఉన్న శక్తి అని వాల్మీకి చెప్తారండి. అలాగే యుద్ధకాండలో మనము అనేక విషయాల్లో రాములు వారు ఈ యొక్క ధర్మాన్ని ఏ విధంగా పాటించారు. విభీషణుడు చెప్తాడు, మా అన్నయ్యకి బొడ్డు దగ్గర అమృత భాండం ఉంది, అక్కడ బాణం కొట్టమంటే అది ధర్మానికి విరుద్ధం అంటాడు. హనుమంతుడు వాయుదేవుడు తన తండ్రి కాబట్టి ఆ బాణం అక్కడికి వెళ్ళేటట్టుగా దాని గమనాన్ని మార్చాడు అని చెప్తారు. కానీ ధర్మాన్ని ఎప్పుడు రాముడు తప్పలేదండి. అలా ఎన్ని రకాలుగా చూసుకున్నా ఒక్కొక్క కాండలో మనము ధర్మమే ధర్మాన్ని రక్షిస్తాను ప్రకృతి రూపంలో ఆయన సంహరించారు. అవును, ఇటువంటివన్నీ కూడా మనము అనేక విషయాలు మనము ఈ యొక్క రామాయణాన్ని చూసి ఇంకా తవ్వగా మనకి బంగారం దొరుకుతుంది అన్నట్టుగా ఒక కోణంలోంచి చూస్తుంటే రామాయణం ఒక గొప్పగా కనబడుతుంది, ఇంకో కోణంలో చూస్తే మానవ సంబంధాల గురించి, ఇంకొకటి సత్యవాక పరిపాలన, ఇంకొక విషయంలోనేమో స్నేహం గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి, అలా ఏ కోణంలో చూసినా ఉదాత్తంగా కనిపించేటట్టు గొప్పగా ఆ రోజున ఉన్న రాముల వారిని గురించి ఈ రోజున మనం అన్నీ కూడా ఆధారాలతోటి అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ చేసుకున్నాం. మనకి అది ఒక పెద్ద ఇతిహాసానికి ఒక గుర్తుగా మనం చిహ్నంగా మనం హిందువులందరం కూడా గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాగే మొన్న జరిగిన కుంభమేళ మన సంప్రదాయాలకి, ఇతిహాసాలకి, మన యొక్క సంస్కృతికి చిహ్నంగా గొప్పగా జరుపుకున్నాం. ఇలా అనేక విషయాలని మనం చెప్పుకుంటూ ఉంటే మన ముందు తరాల వాళ్ళకి, మనకు ఉన్న పిల్లలు, వాళ్ళ యువతులందరూ కూడా చక్కగా రామాయణంలో ఉండే మంచి విషయాలని, రాముడికి ఉండే 16 గుణాల్లో కొన్ని గుణాలన్నా మనకుంటే బాగుంటుంది అనేసి వాళ్ళు పాటిస్తే కనుక మళ్ళా మనకి తప్పకుండా రామరాజ్యం వస్తుంది అని మీ ద్వారా, మీ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషం అండి. మళ్ళీ రామరాజ్యం వస్తుందంటారా? తప్పకుండానండి. మనందరం సంకల్పంతో రామరామ అని శ్రీరామ జయరామ అని అంటూ ఉంటే అది దిక్కులు పిక్కటిల్లేలాగా వినబడి మంచి తప్పకుండా జరుగుతుంది, ధర్మం నిలబడుతుంది తల్లి. ముందు ఇంటి నుంచే మొదలు పెట్టాలి. చూడండి, మహారాజయ్యుండి చక్రవర్తి పదవి పొందాలనుకొని తెల్లారేపాటికి అంతా అగమ్య గోచరం అయిపోయి తండ్రి మాట జవదాటకుండా, అదే ఈ రోజుల్లో అయితే అంటే నా రాజ్యాన్ని వదిలి నేను వెళ్ళిపోవాలా నీ మాట కోసము అని ఎంత దౌర్జన్యాలు జరిగే రోజులండి ఇవి. మీరు అన్నట్టుగా
అన్నదమ్ములు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎదురుకుండా కొట్టుకున్నారు ఆస్తి కోసం అని మొన్న ఒక వీడియో పంపించారు. అదే రాములు వారు భరతుడు అరణ్యానికి వెళ్ళి అన్నా రాజ్యం నువ్వే ఏలుకోవాలి నువ్వు రా అంటే నాకొద్దు రాజ్యం అని రాముడు, నాకొద్దు రాజ్యం అని భరతుడు, వద్దు నాకు రాజ్యం అని ఇద్దరు కూడా పోటీలు పడి నువ్వు ఉండాలి నువ్వు రాజుగా రావాలి అని అనుకున్న గొప్ప కావ్యం అండి రామాయణ కావ్యము. ఇవన్నీ చదవడం మూలన మనలో ఒక ప్రవర్తన నియమావళి వస్తుంది, కించిత్తు స్వార్థం అనేది తగ్గుతుంది, మన ఆలోచన పరిధి పెరుగుతుంది, మంచి విషయాలు మనం చేసే ప్రయత్నం అనేది ఆలోచన అనేది తప్పకుండా వస్తుందమ్మా. రావాలండి. ఈ రోజుల్లో యువత మరీ అసలు అగమ్య గోచరం అయిపోయిందండి. వాళ్ళ జీవితాలు భవిష్యత్తులు ఏమిటన్నది తెలియదు. కొంతలో కొంత మార్పు అయినా వస్తే చాలా మనం అదృష్టవంతులమండి. మనం చేసే ప్రయత్నానికి తప్పకుండా ఒక మార్గం అనేది దొరుకుతుంది. మీరు రామాయణం చెప్పమన్నారని చాగంటి వారివి చదవడం, పుస్తకం వినడము, అలాగే గణపతి సచ్చిదానంద గారు, అలా అనేక మంది మహాత్ములు రామాయణం చెప్పి ప్రవచనాల్లాగా అనేక చోట్ల చెప్పి వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారమ్మా. అలాగే మీడియా ద్వారా ఇంకా ఎక్కువ సూక్ష్మంగా అందరికీ నచ్చేటట్టుగా చిన్న చిన్న కథల్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తూ ఉంటే కనుక వాళ్ళు వింటే తప్పకుండా వాళ్ళల్లో మంచి అనేది పెరుగుతుంది మా. సూక్ష్మంలో మోక్షంగా చెప్పగలగాలి. చిన్న కథా రూపంలో చెప్తే అందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తారు. మీ ప్రయత్నం చాలా బాగుందమ్మా.